హాయ్ అండి. ఈరోజు వీడియోలో రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే ధనియాల కరాన్ని సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 20 ఎండుమిరపకాయలను ఇలా తొడిమలు తీసుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కారము ఎక్కువగా ఉంటే కనుక తగ్గించి వేసుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగాలి ఇక్కడ. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేయించుకోండి. ఎండుమిరపకాయలు హైలో పెడితే కనుక మాడిపోతాయి. ఈ విధంగా స్లోగా వేయించుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ కారప్పొడిలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ధనియాలను ఈ సైజ్ కప్పుతో తీసుకొని ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని రెండూ కలిపి మాడకుండా చక్కగా దూరగా వేయించుకోండి. ధనియాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఈ కారప్పొడిని ఇడ్లీలోకి, దోశల్లోకి, వేడివేడి అన్నంలోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది రుచిగా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను అలాగే ధనియాలను వేసుకోండి. ఇవి కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కారప్పొడి మరీ మెత్తగా నలగకూడదు. బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మళ్ళీ ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండును వేసుకొని ఉప్పు సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసి పండు ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా ఒక ఎయిర్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి యూజ్ చేసుకోండి. సింపుల్గా అంతేనండి. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి అలాగే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.